మీరు మేయర్ పీఠం దక్కించుకుంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఆ విషయం పైన ఆరోపణలు చేసింది. తప్పకుండా దాని మీద విచారణ జరుగుతుంది. ఏదైనా పార్టీతో టైఅప్ అయ్యే అవకాశం ఉందా? 40 నుంచి 45కు పైగా గెలిచే అవకాశాలు ఉన్నప్పుడు కరీంనగర్ కార్పొరేషన్లో ఏ ఒక్క లబ్ధిదారుకైనా ఒక డబుల్ బెడ్రూమ్ కనుక వాళ్ళు ఇచ్చినట్టయితే మేము ఈ ఎన్నికల నుంచే తప్పుకుంటాం. హలో, నమస్తే, వెల్కమ్ టు మైత్రి ఛానల్. నేను సరసిజ. కరీంనగర్ మున్సిపల్ ఎలక్షన్స్లో భాగంగా అధికార కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో దూసుకెళ్తోంది. అంతేకాకుండా మేయర్ పీఠం దక్కించుకోవాలని కాంగ్రెస్ శ్రేణులు ఎంతగానో శ్రమిస్తున్నాయి. అందులో భాగంగానే మనం ఈరోజు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారితో ఉన్నాం. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ ఈ రోజుతో ప్రచారం ముగియబోతుంది కదా సార్, అంటే మీ విజయ అవకాశాల మీద మీరు ఇంతవరకు చేసినటువంటి ప్రచారం కానీ, ప్రజలతో మీరు కలిసిపోయినటువంటి విధానం కానీ, వాళ్ళ రెస్పాన్స్ కానీ మీకు ముందుగానే ఇప్పుడు తెలిసిపోతుంది. మీ విజయ అవకాశాల మీద మీ నమ్మకం? గత 2 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ముందుకెళ్తా ఉన్నాం. ప్రజలంతా కూడా మేము ప్రచారానికి వెళ్తే బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఎందుకంటే పనిచేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తే రాబోయే రోజుల్లో ఇంకా మాకు అనేక ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందుతుంది. ప్రభుత్వం ఒక చిత్తశుద్ధుడు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితిని ప్రజలు ముఖాల్లో స్పష్టంగా కనిపిస్తున్నటువంటి తరుణంలో తప్పకుండా 66 డివిజన్లు కరీంనగర్ కార్పొరేషన్లో ఉంటే మెజారిటీ అంటే నేను అనుకుంటా 40 నుంచి 45 పై చిలుకు డివిజన్లలో కాంగ్రెస్ మా అభ్యర్థులు గెలిచే పూర్తి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు చిత్తశుద్ధితోటి పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పాలన ప్రజల ముంగట స్పష్టంగా ఉంది. కాబట్టి ఒకవైపు అవినీతి పాలన కొనసాగించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కానీ పార్టీని కానీ ఈనాడు 2 పర్యాలు ఇక్కడ ఎంపీగా గెలిచి మాయమాటలు ఎన్నికలు వచ్చినాయంటే బండి సంజయ్ కుమార్ గారికి ప్రజలను ఏ విధంగా తప్పుదో పట్టించి మైండ్ గేమ్ ఆడాలన్నటువంటి ఒక గేమ్ ప్లే చేస్తూ ఉంటాడు. దాంట్లో జనరల్గా హిందూ ముస్లిమ్స్ ఉన్న దగ్గర ఆయనకు ఎక్కువ వర్కౌట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దాన్ని ఎక్కువగా ప్లే చేసి ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అది ఆయనకు వెండితో పెట్టిన బుద్ధి. ఈరోజు కూడా మళ్ళీ మొన్న ఏదో ర్యాలీ పెట్టి ఇలా 100 కోట్ల డీల్ కుదిరింది ఎంఐఎంతో అని చెప్పి ఒక నిరాధారమైనటువంటి ఆరోపణ చేసి ఈరోజే మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చినాం. ఒకవేళ కనుక నీకు ఇసుమంతైనా కూడా ఆధారం ఉంటే నువ్వు నిరూపించు, మేము దానికి చట్టపరమైనటువంటి ఏ చర్య తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఆరోపణలు కనుక వాస్తవం లేకపోతే నిరాధారమైనటువంటి ఆరోపణలు మీరు ఇక్కడ కనుక నిరూపించకపోతే ఖచ్చితంగా మీద చట్టపరమైన చర్య తీసుకోవాలని చెప్పి మేము ఈరోజు కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ప్రజలను ఎంఐఎంకు కాంగ్రెస్ పార్టీకి ఏదో కుమ్మక్కైనరు, దీనివల్ల ప్రజలను తప్పుదోవ పట్టించి లబ్ధి పొందాలనేటువంటి దురుద్దేశంతో ఇట్లాంటి చీప్ ట్రిక్స్ డ్రామాస్ చేస్తూ ఉంటాడు. ఆయన కొన్నిసార్లు అది వర్కౌట్ అయింది, దాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు. నేను ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా నా కరీంనగర్కు నేను ఏం చేయాలనేటువంటి చిత్తశుద్ధి ఆయన దగ్గర లేకపోవడం, ₹1 కూడా వారు స్వయంగా కరీంనగర్ యువకుల కోసమో మహిళా సోదరుమణుల కోసమో లేకపోతే ఇతర ఏ వర్గాల కోసమైనా కూడా ₹1 నిధులు కూడా ఒక ప్రాజెక్టు కానీ ఏదన్నా ఒక ప్రజలకు అక్కడికి వచ్చే పని ఒక్కటి కూడా చేయనటువంటి బండి సంజయ్ కుమార్ ఏ ముఖం పెట్టుకొని అలా ప్రజల్లో ఓట్లు అడుగుతున్నారని చెప్పి అడుగుతా ఉన్నారు. కాబట్టి ప్రజలకు స్పష్టత ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏంది 2 సంవత్సరాల్లో, గత 11 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ ఏం చేసింది, గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ఏ విధమైనటువంటి విధ్వంసం జరిగిందనేది ప్రజలకు స్పష్టత ఉంది. కాబట్టి ప్రజలు పూర్తి స్పష్టమైన మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వబోతా ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నాం. సార్, ఇప్పుడు ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ముమ్మరంగా తన ప్రచారాన్ని కొనసాగిస్తూ చాలా కష్టపడుతున్నారు శ్రేణులు. ఎలాగైనా మేయర్ పీఠం దక్కించుకోవాలి, అత్యధిక స్థానాలను గెలుచుకొని అనేటువంటి దిశగా ప్రయాణం చేస్తుంది. మీరు మేయర్ పీఠం దక్కించుకుంటే ఎలాంటి అభివృద్ధి పనులు కరీంనగర్కు చేయబోతున్నారు? ఇంకా మిగిలిపోయిన పనులను ఏమైనా మీరు రెక్టిఫై చేశారా? మేము ప్రభుత్వంకి వచ్చిన తర్వాత నా ఒక్క సుడా నిధులతోనే అంతర్గత రోడ్లు దాదాపు 20 కోట్లతో అభివృద్ధి చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వివిధ
మరి పనుల నిమిత్తం దాదాపు 100 కోట్ల పైన అభివృద్ధి పనులు మరి పెట్టడం జరిగింది. ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి సీనియర్ నాయకులు పెద్దలు మంత్రులు శ్రీధర్ బాబు గారు స్పష్టంగా ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో పారదర్శకమైనటువంటి పాలన ఈ కార్పొరేషన్లో జరపడానికి మా వంతు పూర్తి సహకారం అందించడం కాకుండా అభివృద్ధి నిధులు తీసుకొస్తామని మరి పొన్నం ప్రభాకర్ గారు స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఈ అభివృద్ధికి సంబంధించి మా చిత్తశుద్ధి మాకు అవకాశం ఇస్తే పెద్ద ఎత్తున మరి ఒక పారదర్శకమైనటువంటి పాలన అందిస్తామని చెప్పి తప్పకుండా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు మున్సిపల్ కార్పొరేషన్ పాలక వర్గం ద్వారా పారదర్శకమైనటువంటి పాలన లభిస్తుందన్నటువంటి విశ్వాసం ప్రజల్లో ఉంది. ఆ దిశగా ప్రజలు ఆలోచన చేస్తూ ఉన్నారు. మన కరీంనగర్ స్మార్ట్ సిటీగా ఎంపికైంది. అయితే బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి అభివృద్ధిలో ఆరోపణలు ఉన్నాయి, అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ పార్టీ కూడా ఆ విషయం పైన ఆరోపణలు చేసింది. అయితే ఆ ఆరోపణల మీద విచారణ జరుగుతుంది, అది ఎంతవరకు వచ్చింది అని. అంటే ఇప్పుడు ఏమైంది, మొన్న మహంతి గారు సిపిగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ సంబంధించినటువంటి మాజీ కార్పొరేటర్లు చాలా భూ కబ్జాలకు సంబంధించి ఇతర కేసులలో ఇరుక్కుపోయి జైలుకు పోయినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి స్మార్ట్ సిటీకి సంబంధించిన కావచ్చు ఇతర పనుల దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతూ ఉంది. కాకపోతే రేపు పాలకవర్గం వచ్చిన తర్వాత స్పష్టంగా దాని మీద మానిటరింగ్ చేస్తారు. స్పష్టంగా దానికి సంబంధించినటువంటి రికార్డ్స్ అనేది ఇస్తాం. మరి ఏ విధంగా ఎంత మేరకు మరి ఇష్టారాజ్యంగా చేసిర్రు, ఎంత మేరకు దానిలో అవినీతి జరిగిందనే దాని మీద ఇక్కడికి తప్పకుండా దాని మీద విచారణ జరుగుతుంది. ఇప్పటికే విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఎవరిని కూడా వదిలిపెట్టాం. ఇంకా ఏదైనా పార్టీతో టైఅప్ అయ్యే అవకాశం ఉందా? స్పష్టమైన మెజారిటీ మాకు కావాల్సింది 33+. 40 నుంచి 45కు పైగా గెలిచే అవకాశాలు ఉన్నప్పుడు పరిస్థితి రాదు. ఒకవేళ వచ్చినప్పుడు అప్పుడు మా హైకమాండ్ కానీ మా పార్టీ పెద్దలంతా కూర్చొని ఆలోచిస్తారు. కానీ ఇప్పుడు ప్రజల్లో ఉన్నటువంటి స్పందన చూస్తూ ఉంటే, ప్రజలు చూసినటువంటి ఆదరణ చూస్తూ ఉంటే తప్పకుండా పూర్తి మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ మరి మున్సిపల్ కార్పొరేషన్పై జెండా ఎగరేస్తాం. తప్పకుండా కాంగ్రెస్ అభ్యర్థి, మేజర్ అభ్యర్థి రేపు మేయర్గా ఉండబోతూ ఉన్నాడు. అందులో ఎటువంటి అనుమానం లేదు. మీ ప్రతిపక్షాలైన బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ 6 హామీలు ఇచ్చింది, అవి నెరవేర్చలేదంటూ వాళ్ళు మీ మీద విమర్శలు గుప్పిస్తున్నారు. వాళ్ళకి మీరేం సమాధానం చెప్తారు? అంటే మేమేమంటామంటే, ఎవడన్నా ఒక 2 పనులో ఒక పను చేసిన వాళ్ళు మమ్మల్ని విమర్శిస్తే అర్థం ఉంటుంది. నేను ఒకటే అడుగుతున్నాను, కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో వాళ్ళు ఇలా తిరుగుతున్నారు కదా, కరీంనగర్ కార్పొరేషన్లో ఏ ఒక్క లబ్ధిదారుకైనా ఒక్క డబుల్ బెడ్రూమ్ కనుక వాళ్ళు ఇచ్చినట్టయితే మేము ఈ ఎన్నికల నుంచే తప్పుకుంటాం. ఒక్కరు కూడా ఒక లబ్ధిదారికి కూడా ఒక హామీ నెరవేర్చుకోలేనటువంటి వాళ్ళు మమ్మల్ని మా మీద మాట్లాడే అర్హత వాళ్ళకి ఎక్కడుందని చెప్పి అడుగుతూ ఉన్నాం. అన్ని వసతులు కల్పిస్తూ అన్ని రకాలుగా ప్రభుత్వం ఆదుకుంటూ ఉంటే మరి హామీలు నెరవేర్చలేదు అని చెప్పేటువంటి మాట మాట్లాడితే దానిలో అర్థం లేదు. వాళ్ళు గతంలో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేని వాళ్ళు. అందుకే చెప్తున్నాం, 2 పార్టీలు, ఒకటేమో అవినీతి పాలనతో పాటు హామీలు నెరవేర్చని బీఆర్ఎస్ ఒకవైపు ఉంది. కేవలం మాటల గారెడితో ప్రజలను మతాల పేరు మీద, కులాల పేరు మీద విచ్ఛిన్నం చేసి లబ్ధి చేకూరు అనేటువంటి కుతంత్రాలతోటి, కుట్రలతోటి భారతీయ జనతా పార్టీ ఒకవైపు ఉంది. ప్రజలకు ₹1 కూడా తీసుకురానేటువంటి భారతీయ జనతా పార్టీ. ఈ 2 పార్టీలను బొందబెట్టి కాంగ్రెస్ ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తూ అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ద్వారా ముందుకెళ్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆశీర్వదించండి. తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకేమైనా మిగిలిపోయిన హామీలు అన్నీ కూడా నెరవేర్స్తాం. ప్రజల యొక్క ఆశీర్వాదం కావాలని చెప్పి కోరుతా ఉన్నాం. ప్రజల యొక్క ఆశీర్వాదం, ప్రజల యొక్క బలం కాంగ్రెస్ ప్రభుత్వానికి, పార్టీకి ఇస్తే తప్పకుండా ఇంకా ఇదే ఉత్సాహంతో ముందుకెళ్తూ ప్రజలు అన్ని విధాలా ఆదుకుంటూ ముందుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మేము ఒకటే కోరుతా ఉన్నాం. ఈ ఎన్నికల్లో విఘ్నులైనటువంటి కరీంనగర్ ప్రజలు, కరీంనగర్లో చాలా హెడ్ క్వార్టర్లో ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, అనేక రంగాలలో చదువుకున్న వాళ్ళు, విజ్ఞులు, మేధావులు ఎంతోమంది ఉంటారు. ఒకటే మేము కోరుతా ఉన్నాం, దున్నపోతు గడ్డేసి బర్రెపాలు పెడితే రావు. మీకు తెలియంది కాదు. బీఆర్ఎస్ వాళ్ళకో బీజేపీ వాళ్ళకో ఓటేస్తే
దానివల్ల ఏం ప్రయోజనం లేదు. కాంగ్రెస్ పార్టీ ఇలా ప్రభుత్వంలో ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఇలా ప్రభుత్వం ద్వారా మరి అనేక కార్యక్రమాలు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం నుంచి అనేక నిధులు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అందుకే కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తేనే, కాంగ్రెస్ మేయర్ అయితేనే రాబోయే రోజుల్లో అభివృద్ధికి పూర్తి మరి ప్రభుత్వం నుంచి నిధులు రావడానికి కానీ, అభివృద్ధి పనులు జరగడానికి కానీ, సంక్షేమ పథకాలు అమలు పరచడానికి కానీ మంచి వాతావరణం ఉంటుంది. కానీ ఇతరులకు ఓటేయడం వల్ల దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఇంకా 3 సంవత్సరాలు మన కాంగ్రెస్ అధికారంలో ఉండబోతా ఉన్నాం. తదనంతరం ఇంకా 5 సంవత్సరాలు ఈ ప్రజల ఆశీర్వాదంతో ఇంకా 10 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ అధికారంలో ఉండబోతా ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే తప్పకుండా మీ అభివృద్ధి, సంక్షేమం అన్నీ మరి ఒక జెట్ స్పీడ్తో ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆశీర్వదించాల్సిందిగా ఇవ్వలేనటువంటి ప్రజలను కోరుతా ఉన్నాం చేతులెత్తి. తప్పకుండా మరి పూర్తి మెజారిటీతోటి కరీంనగర్లో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి ప్రజలు మరి స్వచ్ఛందంగా 11వ తారీఖు నాడు జరగబోయే ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకొని భారీ మెజార్టీతోటి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా కోరుతాం. ఓకే సార్, మీరు అత్యధిక స్థానాలు గెలుచుకొని మేయర్ పీఠం దక్కించుకోవాలని మా మైత్రి ఛానల్ కూడా కోరుకుంటుంది. మీకు ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ అమ్మా. విన్నారు కదా సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారి మాటలు. వారి పార్టీ అత్యధిక మెజార్టీతో కార్పొరేషన్ ఎలక్షన్స్లో స్థానాలు కైవసం చేసుకొని మేయర్ పీఠం దక్కించుకుంటామని సార్ ఎంతో నమ్మకంతో, ధీమాతో చెప్తున్నారు. వారు గెలుపొందాలని మనం కూడా కోరుకుందాం. కెమెరా పర్సన్ శేఖర్తో సరసిజ, మైత్రి ఛానల్.